రైట్. మనకు అందుతున్న బ్రేకింగ్ న్యూస్ చూసినట్లయితే చాలా ప్రాంతాల్లో జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలో బై ఎలక్షన్స్ జరిగేది ఇక్కడ ఓట్ల పోలింగ్ కేంద్రాల్లో చాలా ప్లేసుల్లో కొంత ఉద్రిక్తత వాతావరణం నెలకొందని అయితే మనకు అందుతున్న సమాచారం. ముఖ్యంగా ఇక్కడ యూసఫ్గూడలోని సవేరా ఫంక్షన్ హాల్ సమీపంలో ఉన్న పోలింగ్ బూత్ వద్ద కొంత ఉద్రిక్తత నెలకొందట. కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్య వాగ్వాదాలు జరుగుతున్నాయి. ఇక పోలింగ్ అధికారులు కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా అంటే సపోర్ట్ చేస్తున్నారని వ్యవహరిస్తున్నారని చెప్పేసి బీఆర్ఎస్ కార్యకర్తలు ఆరోపించారు. ఇదే సమయానికి ఇక అక్కడికి తెలుసుకోవడానికి చేరుకున్న బీఆర్ఎస్ కార్పొరేటర్ సీతాఫలం మండి కార్పొరేటర్ సామాల హేమ అక్కడికి చేరుకోగానే కాంగ్రెస్ నాయకులు ఆమెను అడ్డుకున్నారు. దీంతో ఇరు వర్గాల మధ్య అంటే కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్య కొంతసేపు వాగ్వాదం జరిగింది, కొంత ఘర్షణ చోటు చేసుకుంది. అయితే ముఖ్యంగా ఇక్కడ కొంత సమాచారం ప్రకారం అయితే జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలో చోటు చేసుకున్న ఘర్షణ వివరాలు మనం చూసినట్లయితే వెంకటరావు నగర్లో ఘర్షణ జరుగుతుంది. జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలో వెంకటరావు నగర్ ఏదైతే ఉందో దాని దగ్గర అయితే కొంత ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. అంటే 120 అంటే పోలింగ్ బూత్ నెంబర్ 120 ఎక్కడైతే ఉందో దాని దగ్గర బీఆర్ఎస్ కాంగ్రెస్ మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. పోలింగ్ బూత్ నెంబర్ 120 అంటే దీని దగ్గర అయితే కాంగ్రెస్ నాయకులు అటు బీఆర్ఎస్ నాయకులు ఇద్దరు కూడా గొడవలు పెడుతున్నారు. బీఆర్ఎస్ కార్యకర్తలు అక్కడ డబ్బు పంచుతున్నారని కాంగ్రెస్ కార్యకర్తలు ఆరోపిస్తూ ఉన్నారు, కాంగ్రెస్ నాయకులు ఆరోపిస్తూ ఉన్నారు. అంటే పోలింగ్ బూత్ దగ్గరే డబ్బులు పంచుతున్నారు అనేది కాంగ్రెస్ గొడవ. ఇక మొత్తానికి గొడవకు దిగారు అన్నమాట. బీఆర్ఎస్ నాయకులు ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. సో ఫిర్యాదులోని ప్రధానమైన అంశాలు ఏంటంటే ముఖ్యంగా ఈసీకి ఒకరికొకరు ఫిర్యాదు చేసుకున్నారు. బీఆర్ఎస్ నాయకులు డబ్బులు పంచుతున్నారు కాంగ్రెస్ చెప్తుంది. కాంగ్రెస్ నాయకుల వెహికల్స్ కానీ ఇవన్నీ కూడా అక్కడ కాంగ్రెస్ నాయకులు పెద్ద పెద్ద లీడర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా ఓటర్లతో మాట్లాడే ప్రయత్నం చేస్తున్నారని కూడా చెప్తున్నారు. అయితే ముఖ్యంగా ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క కాన్వాయ్ ఏదైతుందో ఆ కాన్వాయ్ పోలింగ్ బూత్ల చుట్టూ కూడా తిరుగుతోందని చెప్పేసి బీఆర్ఎస్ నేతలు ఆరోపిస్తూ ఉన్నారు. ఇక డిప్యూటీ స్పీకర్ రామచంద్ర నాయక్ ఎవరైతే ఉన్నారో స్వయంగా ఆయన ఓటర్లతో మాట్లాడే ప్రయత్నం చేశారు అని చెప్పేసి కూడా వాళ్ళు ఆరోపిస్తున్నారు. ఈ చర్యలు ఎన్నికల నిబంధనలకు విరుద్ధమని బీఆర్ఎస్ నేతలు తమ ఫిర్యాదులో కూడా పేర్కొన్నారు. ముఖ్యంగా ఇక్కడ కాంగ్రెస్ పార్టీ నాయకులు కూడా బీఆర్ఎస్ నేతలపైన ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు, ఈసీకి ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు ఏంటి అంటే బీఆర్ఎస్ నాయకులు ఉద్దేశపూర్వకంగానే పోలింగ్ కేంద్రాల దగ్గరకు వచ్చి గొడవలు పడుతున్నారు, ఘర్షణలు పడుతున్నారు, లేనిపోయిన గొడవలు సృష్టిస్తున్నారు. పోలింగ్ చాలా కూల్గా జరుగుతున్నప్పుడు వాళ్ళే కావాలని గొడవలు చేస్తున్నారని చెప్తున్నారు. ముఖ్యంగా గొడవలు సృష్టిస్తున్న బీఆర్ఎస్ నాయకులపైన తక్షణమే చర్యలు తీసుకోవాలని చెప్పేసి వాళ్ళు ఈసీకి కూడా ఫిర్యాదు చేస్తారు కాంగ్రెస్ పార్టీ నాయకులు. సో ఇక్కడ ముఖ్యంగా ఇంతవరకు గొడవల విషయం ఈ విధంగా ఉంటే ఒక్కసారి పోలింగ్ సరళి ఎక్కడి వరకు జరిగింది, అసలు పోలింగ్ శాతం ఎంత అయింది అనేది మనం ఒకసారి చెక్ చేసినట్లయితే చాలా క్లియర్గా చూద్దాం. అంటే ఉదయం నుంచి పిన్ టు అవర్ టు అవర్ మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను. ఇక్కడ మనకి ఉదయం 9 గంటల నుంచి దాదాపు 9 గంటల వరకు కూడా అంటే ఉదయం 6:30 గంటలు లేదంటే 7 గంటల నుంచి చూస్తే 9.20% అంటే 9.20% అక్కడ పోలింగ్ జరిగితే, సో ఇక్కడ అయితే ఉదయం 11 గంటల వరకు 20.76% పోలింగ్ జరిగింది. అలాగే మధ్యాహ్నం 1 గంట వరకు చూస్తున్నట్లయితే 31.94% అంటే దాదాపు 32% పోలింగ్ జరిగింది. అలాగే మధ్యాహ్నం 3 గంటల వరకు చూసుకుంటే 40.24% ఇక్కడ మనకి పోలింగ్ జరిగినట్టు తెలుస్తుంది. ఉదయం మరియు మధ్యాహ్నం అంటే ఇక్కడ ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు 1 గంట వరకు కూడా పోలింగ్ కాస్త నెమ్మదిగా జరిగింది. ఎందుకంటే కార్మిక నగర్ కానీ అలాగే రెహమత్ నగర్ కానీ యూసఫ్గూడ కానీ ఎర్రగడ్డ కానీ ఇలాంటి ప్లేసుల్లో ఇంకా మనం చెప్పాలంటే కృష్ణానగర్ ఇందిరానగర్ గడ్డ కానీ లేదంటే శ్రీనగర్ కాలనీ ఇలాంటి ప్రాంతాల్లో కొంతమంది కార్మికులు ఎక్కువగా ఉన్నారు. వాళ్ళంతా శ్రామికులు కాబట్టి కొంతమేర వాళ్ళ పనులు చూసుకొని మధ్యాహ్నం వద్దామనే ఆలోచనలో ఉన్నట్లున్నారు. మేబీ మధ్యాహ్నం 1 గంట వరకు పోలింగ్ కొంత నెమ్మదిగా నడిచింది. 1 నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు పోలింగ్ చాలా వేగంగా పెరిగింది. మధ్యాహ్నం 3 గంటల వరకు చూసుకుంటే మనకి 40.24% పోలింగ్ జరిగిందనమాట. ఇక్కడ మధ్యాహ్నం అయ్యేసరికి జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలో బస్తీ ప్రాంతాల్లో ఓటింగ్ శాతం పెరిగింది. మరీ ముఖ్యంగా యూసఫ్గూడ బస్తీలలో ఓటర్ల సంఖ్య పెరిగింది. ఇక్కడ బిఎస్ నగర్లోని సెయింట్ సల్మాన్ హై స్కూల్ వద్ద పోలింగ్ కేంద్రాల బయట పొడవున క్యూ లైన్లు కూడా ఉన్నాయి. మహిళా ఓటర్లు మధ్యాహ్నం 1 గంట తర్వాత నుంచి చాలా పెద్ద ఎత్తున బయటకు వచ్చారనేది మనకు అందుతున్న సమాచారం. ఒకటి మినిట్ టు మినిట్ అప్డేట్, అలాగే గంటకి మనకి పర్సెంటేజ్ ఎంత ఉందో చెప్పాం. దీంతో పాటు ఏ ప్రాంతాల్లో కొంత ఉద్రిక్తతలు, అసలు ఆరోపణలు ప్రత్యారోపణలు ఏంటి అనేది కూడా మీకు చెప్పే ప్రయత్నం చేశాను. సో ఖచ్చితంగా ఈరోజు 6:30 అభినవ్ భారత్ ఎగ్జిట్ పోల్ ఇవ్వబోతుంది. తప్పనిసరిగా ఎవరు మిస్ అవ్వకండి.